డాడీ ఈసారి నాకు బర్త్డేకు బైక్ కొనియాలి. నువ్వు డిగ్రీ పాసుగా కొడక అటే ఇంకా కొనియాలనా వద్దా అనేది నేను చూస్తా. డాడీ ఈసారి నా బర్త్డేకు చెవుల కమ్మలు కొనియాలి. నువ్వు ఆగరాదే పెద్ద బుజ్జి, మీకు మొన్ననే డాడీ ఫీజు కట్టే కొత్త డ్రెస్ పట్టిస్తాడు. కేక్ కోసుకొని దోస్తులకు తలో ఇంత కేకు పెట్టు. మమ్మీ ఈసారి నా బర్త్డేకు హైదరాబాద్లో చార్మినార్ చూపెట్టాలి. ముందుగాలైతే బర్త్డే చేసుకో, డాడీకి సెలవులు వచ్చినాక పట్నం పోయి అన్నీ చూసొద్దాం అంటారు. ఇగో ఇట్లానే నడుస్తాయి కదా బర్త్డే ముచ్చట్లు. అయితే ఓర్ని అవ్వా ఇదేందయ్యా ఇది, బర్త్డే అన్నారు ఆవును చూపెడుతున్నారు పూజలు చేస్తున్నారు అంటే ఇంకా అర్థం కాలేదా? ఎస్, బర్త్డేనే చేసిండ్రు ఆవుకు. పిల్లల బర్త్డే రోజు పొద్దుగాలనే లేపి స్నానాలు చేయించి గుడికి ఎట్లా తీసుకుపోతారో ఆవును కూడా అట్లనే లేపిండ్రు, స్నానాలు చేయించిండ్రు, పసుపు ఊసి బొట్లు పెట్టి ఇల్లంతా తిప్పి హారతిచ్చిండ్రు. ఇక ఎట్లయినా ఆవు కేకును కట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ స్వీట్తో పాటు అరిసెలు ఆరగించవని పెట్టి హెల్దీ కోసం అరటిపండు కూడా ఇచ్చిండ్రు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంల ముచ్చటిది. ఈ రైతన్న పేరు లింగేశ్వరరావట. మూగజీవాలంటే మస్తు ప్రేమనట. ఈ ఆవు శుక్రవారం నాడు పుట్టింది కాబట్టి లక్ష్మి అని పేరు పెట్టుకొని ఇంట్లో మనిషి లెక్కనే చూసుకుంటున్నాడట. అందుకే జోరుగా బర్త్డే చేసిన అంటున్నాడు. ఏ జన్మలో బంధమో మనని కలుపుతుంది, ఆ జన్మ బంధమే నా ఇంటికి నా తల్లో నా చెల్లో నా అక్క అయ్యి వచ్చింది. అప్పుడుండి ఉండొచ్చు, మళ్ళీ నా మీద ప్రేమతో నా ఇంట్లో ఆవుగా పుట్టి ఉండొచ్చు. కానీ చూడుండ్రి అన్నకు ఎంత ప్రేమో, మనుషులను మనుషులే శీతకరించుకొని తిండి పెట్టని ఈ రోజుల్లా మూగ జీవాలకు బర్త్డే చేసుడు నిజంగా గ్రేట్. పోండ్రి, శెబ్బాషే లింగేశ్వరరావన్న.